పాలిసెట్ ఎగ్జామ్ రాసి రిజల్ట్స్ చూసుకొని ర్యాంక్ కార్డ్ డౌన్లోడ్ చేసుకున్నవారు నెక్స్ట్ మీరు కౌన్సిలింగ్కి అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. కౌన్సిలింగ్ డేట్స్ ఎప్పుడు రిలీజ్ చేస్తారు, కౌన్సిలింగ్ ఎక్కడ కండక్ట్ చేస్తారు, పాలిసెట్ కౌన్సిలింగ్ ఏ విధంగా కండక్ట్ చేస్తారు. పాలిసెట్ కౌన్సిలింగ్ అనేది 4 స్టెప్స్లో కండక్ట్ చేస్తారు. స్టెప్ 1 రిజిస్ట్రేషన్, స్టెప్ 2 సర్టిఫికేట్ వెరిఫికేషన్, స్టెప్ 3 వెబ్ ఆప్షన్, స్టెప్ 4 సెల్ఫ్ రిపోర్టింగ్. ఈ 4 స్టెప్స్తో మీ కౌన్సిలింగ్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అవుతుంది. కౌన్సిలింగ్లో రిజిస్ట్రేషన్ ఏ విధంగా చేయాలి, దీనికోసం ఏ డాక్యుమెంట్స్ కావాలి, ప్రాసెస్ ఫీ అనేది పే చేయాలా, అదేవిధంగా సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఎప్పుడు జరుగుతుంది, సర్టిఫికేట్ వెరిఫికేషన్కి ఏ డాక్యుమెంట్స్ కావాలి, కౌన్సిలింగ్ యొక్క రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ గురించి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఎక్కడ కండక్ట్ చేస్తారు, సర్టిఫికేట్ వెరిఫికేషన్ కంప్లీట్ అయిన తర్వాత వెబ్ ఆప్షన్స్ ఎప్పుడు చేసుకోవాలి, వెబ్ ఆప్షన్స్లో కాలేజెస్ని ఏ విధంగా సెలెక్ట్ చేసుకోవాలి, పాలిటెక్నిక్కి సంబంధించి నెంబర్ ఆఫ్ కాలేజెస్ అండ్ నెంబర్ ఆఫ్ బ్రాంచెస్ అవైలబుల్గా ఉంటాయి. మీ ర్యాంక్ ఆధారంగా ఏ విధంగా కాలేజెస్ని సెలెక్ట్ చేసుకోవాలి, వెబ్ ఆప్షన్స్ ఇచ్చిన తర్వాత సీట్ అలాట్మెంట్ ఆర్డర్ ఎప్పుడు వస్తుంది, సెల్ఫ్ జాయినింగ్ రిపోర్ట్ ఎక్కడ తీసుకోవాలి, అదేవిధంగా సెల్ఫ్ జాయినింగ్ రిపోర్ట్తో కాలేజ్లో జాయిన్ అవ్వడానికి రిక్వైర్మెంట్స్ ఏంటి వంటి కంప్లీట్ డీటెయిల్స్తో ఫుల్ లెంత్ వీడియో అనేది ఛానల్లో ఉంది. కౌన్సిలింగ్లో ఈ 4 స్టెప్స్ గురించి చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. మీకు కౌన్సిలింగ్కి సంబంధించి ఎటువంటి డౌట్ ఉన్నా క్లియర్ అవుతుంది. ఇది పాలిసెట్ కౌన్సిలింగ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. కౌన్సిలింగ్కి సంబంధించిన ప్రాసెస్ గురించి కంప్లీట్ డీటెయిల్స్తో ఫుల్ లెంత్ వీడియో అనేది ఛానల్లో ఉంది. ఫుల్ లెంత్ వీడియో యొక్క లింక్ని ఇక్కడ ఇస్తున్నాను. మీరు ఆ లింక్ని క్లిక్ చేసి పాలిసెట్ కౌన్సిలింగ్ యొక్క రిక్వైర్మెంట్స్ గురించి పూర్తిగా తెలుసుకోవచ్చు. వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఈ ఇన్ఫర్మేషన్ వారికి కూడా యూజ్ అవ్వచ్చు.